చేసుకున్నాను. సో ఇప్పుడొచ్చి పవర్ బిఐలో నార్మల్‌గా ఏమేమి స్టెప్స్ ఫాలో అయితాం చూద్దాము. ఇప్పుడు ఒక రిపోర్ట్ చేయాలంటే మనకు ఫస్ట్‌గా ఏం అవసరం పడుతుందంటారు? ఒక రిపోర్ట్ చేయాలనుకుంటే పవర్ బిఐలో రిపోర్ట్ చేయాలి. మన ఫస్ట్ స్టెప్ ఏమై ఉంటుంది? ఎవరైనా ట్రై చేయగలుగుతారా? డేటా సెట్ చేసుకోవడం. డేటా క్లీన్ చేసుకోవడం. కరెక్ట్. ఓకే. డేటా అనేది కావాలి. సో, మనకు ఫస్ట్ పవర్ బిఐలో ఏ డేటా లేదు. కనెక్షన్ లేదు. మనము ఫస్ట్ మనం డేటా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, దానికొచ్చి పవర్ బిఐ లోపల డేటా తీసుకొని రావడానికి దాన్ని డేటా కనెక్టివిటీ అంటాము. డేటా కనెక్షన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ డేటా లోపలొస్తేనే పవర్ బిఐ లోపల వస్తే మాత్రమే దాని తర్వాతే మనం కావాల్సిన చేంజెస్ చేయడము, దాని ద్వారా రిపోర్ట్ చేయడం అని చేస్తామన్నమాట. ఇప్పుడు డేటా కనెక్షన్ వచ్చేసరికి ఎలాంటి కనెక్షన్స్ ఉంటుందంటే, ఒకటి సింగిల్ ఫైల్‌కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి సింగిల్ ఫైల్ ఉండొచ్చు. సింగిల్ ఎక్సెల్ ఫైల్ ఉండొచ్చు. సింగిల్ ఫైల్ అనేటప్పుడు ఎక్సెల్ అయి ఉండొచ్చు. లేదంటే వేరే ఏదైనా ఫైల్ ఉండొచ్చు. కానీ అది టేబుల్ ఫార్మాట్‌లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒకటి. లేదనుకుంటే మల్టిపుల్ ఫైల్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకే ఫైల్‌లో ఒక స్పెసిఫిక్ ఫైల్ అంటే అప్పుడు మనం సింగిల్ ఫైల్‌కి లింక్ చేస్తాము. కనెక్టివిటీ ఇస్తాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు చాలా ఫైల్స్ ఉంటుంది. 5, 6 ఫైల్స్ ఉంటుంది. ఆ 5, 6 ఫైల్స్‌ని అంటే మల్టిపుల్ ఫైల్స్ ఉంటుంది. ఆ మల్టిపుల్ ఫైల్స్‌ని ఉన్న డేటాని కంప్లీట్ ఒక దానిలో తీసుకురావాల్సొస్తుందన్నమాట. దానిలో ఉన్న 5 ఫైల్స్‌లో ఉన్న 5 డేటాని ఒక దానిలో తీసుకొచ్చి సింగిల్ డేటాగా మార్చాలి. సో, అలాంటివి కొన్ని ఉంటుంది. అట్లా కొన్నిసార్లు 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఇంక్రీజ్ అవుతా కూడా ఉండొచ్చు, తక్కువ అవుతా కూడా ఉండొచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్స్ ఏం చేస్తామంటే అప్పుడు మనము ఫైల్‌ని కనెక్ట్ చేయము. ఇన్‌స్టెడ్ మనం ఏం చేస్తామంటే ఫోల్డర్ కనెక్ట్ చేస్తామన్నమాట. అప్పుడు ఒక ఫోల్డర్ కనెక్ట్ చేయాలి. ఆ ఫోల్డర్ లోపల మల్టిపుల్ ఫైల్స్ మనకు కావాల్సిన అన్ని ఫైల్స్‌ని దాని లోపల ఏస్తామన్నమాట. సో, దాని లోపల ఎన్ని ఫైల్స్ ఉన్నా గాని ఆ ఫైల్స్ అన్నిటిని ఒక దానిలో ఒక ఫైల్‌లో కంబైన్ చేసి ఒక డేటా కనెక్ట్ చేస్తుందన్నమాట. సో, అప్పుడు ఫోల్డర్ కనెక్ట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 2 వచ్చేసరికి లోకల్ ఫైల్స్ అంటే లోకల్ సిస్టమ్‌లో ఉండేది. కొన్నిసార్లు మనము ఆన్‌లైన్‌లో కూడా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ షీట్స్ అనుకోండి. గూగుల్ షీట్ ఉంది. దానిలో డేటా ఆల్రెడీ యాడ్ చేసి పెట్టినారు. డైరెక్ట్‌గా ఆ డేటాని మనము కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో, అది ఆన్‌లైన్ అని అనొచ్చు. ఆన్‌లైన్ కనెక్టివిటీ. సో, ఆ విధంగా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మనము. సో, ఆ గూగుల్ షీట్స్ వాళ్ళ డేటా యాడ్ అయితా ఉండంగా మనం ఇక్కడ రిఫ్రెష్ చేస్తా ఉంటే ఆ డేటా ఇక్కడ చూపించేస్తుంది. రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. అంటే మన గూగుల్ షీట్‌ని డౌన్‌లోడ్ చేసి తర్వాత కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా గూగుల్ షీట్‌కే కనెక్ట్ చేయొచ్చన్నమాట. నెక్స్ట్ ఏదైనా వెబ్‌సైట్ ఉందనుకోండి, వెబ్ లింక్ ఉందనుకోండి. ఒక వెబ్‌సైట్ లోపల ఎళ్తున్నాము. ఆ వెబ్‌సైట్ లోపల కొన్ని టేబుల్స్ ఉంటుందన్నమాట. సో, ఆ వెబ్ లింక్ ఇచ్చి దానిలో స్పెసిఫిక్ టేబుల్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ టేబుల్ గూడా మనం వచ్చి కనెక్ట్‌లో పెట్టుకోవచ్చన్నమాట. సో, ఇది గూడా ఆన్‌లైన్ కనెక్ట్‌లో వస్తుంది. 1 సెకండ్. ఓకే. సో, ఈ విధంగా మనం కనెక్షన్ అనేది లోకల్ ఫైల్‌లో చేయొచ్చు. ఈ విధంగా సింగిల్ ఫైల్‌లో లేదా ఒక పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఉన్న మల్టిపుల్ ఫైల్స్. లేదంటే గూగుల్ షీట్స్‌కి కనెక్ట్ చేయొచ్చు. లేదంటే ఒక వెబ్ లింక్, లేదంటే ఎస్‌క్యూఎల్ అలాంటి ఒక సర్వర్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఎస్‌క్యూఎల్ సర్వర్ అయితే దానికి పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ పర్టిక్యులర్ ఐడీ, పాస్వర్డ్ అంతా ఇస్తారనమాట. అది ఇచ్చేసి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ డేటాని ఎస్‌క్యూఎల్‌కి సర్వర్‌లోంచి కనెక్ట్ చేసుకోవచ్చు. సో, ఆ విధంగా ఆ డేటా కూడా మనము కనెక్ట్ చేసుకొని దాని తర్వాత ఆ డేటా మీద కూడా మనం వర్క్ చేయొచ్చనమాట. సో, ప్రతిసారి దానిలో చేంజెస్ అవుతా ఉండంగా ఇక్కడ కూడా మనం రిఫ్రెష్ చేసేటప్పుడు చేంజ్ అవుతా ఉంటుందనమాట. సో, ఈ విధంగా ఫస్ట్ కనెక్టివిటీ ఉంటుంది. మనము ఈ కనెక్షన్స్ మనం ఒక ఒక ఆహ్, ముందటి క్లాస్‌లో చూద్దాము. ఎలా ఉంటుందనేసి. ఈ విధంగా చాలా విధాలుగా మనం కనెక్ట్ చేయొచ్చనమాట. డేటా కనెక్టింగ్. నెక్స్ట్ వచ్చేసరికి డేటా కనెక్ట్ అయిపోయింది. డేటా యాడ్ అయిపోయింది.
ఇప్పుడు డేటా యాడ్ అయిపోయిన తర్వాత ఏందంటే నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే ఇది డేటా కనెక్షన్‌లో వెళ్ళిన తర్వాత అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్‌ఫర్మేషన్. అంటే ఒక్కసారి డేటా లోపలొచ్చిన తర్వాత మనకు మేబీ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్‌ఫర్మేషన్ అంటాము. ఇందులో ఏందంటే మనం వచ్చిన డేటాని ఒక్కోసారి మనకు అందులో ఉన్న అన్ని కాలమ్స్ అవసరం పడకపోవచ్చు. కొన్ని కాలమ్స్ రిమూవ్ చేయాల్సుంటుంది. అంటే కాలమ్స్ రిమూవ్ చేయాల్సుంటుంది. లేదా కొన్ని కాలమ్స్ యాడ్ చేయాల్సుంటుంది. అప్పుడు యాడ్ కాలమ్స్ చేయాల్సుంటుంది. కొన్నిసారి కొన్ని కాలిక్యులేషన్ చేయాల్సుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైస్ అనే ఒక కాలమ్ ఉంది. క్వాంటిటీ అనే కాలమ్ ఉంది. మనం ఈ రెండిటిని మల్టిప్లై చేస్తే ఒక అమౌంట్ అనే కాలమ్ వస్తుంది. అది కూడా అవసరం పడొచ్చు. సో, అలాంటి కాలిక్యులేషన్స్ కాలమ్స్ కూడా చేయాల్సొస్తుంటుంది. కొన్ని సార్లు ఏముంటుందంటే వీలుకప్ చేయాల్సొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సేల్స్ డేటా వచ్చింది. సేల్స్ డేటాలో వచ్చేసరికి మోడల్ వైస్ ఎంత సేల్స్ అయింది ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే స్టోర్ వైస్ సేల్స్ ఉంది. ఒక స్టోర్ ఏ స్టోర్‌లో ఎన్నెన్ని సేల్స్ జరిగిందని స్టోర్ వైస్ సేల్స్ ఉంది అంతే. కానీ ఇప్పుడు నాకేందంటే ఈ స్టోర్‌కి ఎవరు టీఎల్, ఎవరు ఏఎస్ఎం అని కావాలనుకోండి. ఆ డేటా వచ్చి నాకు ఈ ఫైల్‌లో ఉండదు. సేల్స్ డేటాలో ఉండదు. అది నేను ఒక సెపరేట్‌గా స్టోర్ మాస్టర్ అని ఒకటి పెట్టుంటాను. అందులో స్టోర్ వైస్ ఎవరు టీఎల్, ఆ స్టోర్ వైస్ ఎవరు ఏఎస్ఎం అనేది ఆ ఇంకొక ఫైల్‌లోనో ఉంటుందన్నమాట. అప్పుడు ఇది సెపరేట్ ఫైల్ అన్నమాట. అప్పుడు ఏం చేస్తాం మనం నార్మల్‌గా ఎక్సెల్‌లో ఏం చేస్తాము? వీలుకప్ యూజ్ చేసి ఈ సేల్స్ డేటాలో అంటే సేల్స్ ఫైల్ పక్కన ఒక వీలుకప్ వేసి దాని యొక్క టీఎల్, టీఎస్ఎం, టీఎల్, ఏఎస్ఎం ఆ డీటెయిల్స్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో, ఈ విధమైన చేయాల్సొస్తే ఈ విధమైన వీలుకప్స్ కూడా మనం ఇందులో చేసుకోవచ్చన్నమాట. కొన్ని సార్లు ఒక డేటాతో పాటు ఇంకో డేటా కూడా కంబైన్ చేయాల్సుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ సపోజ్ ఇప్పుడు అక్టోబర్ డేటా ఉంది, నవంబర్ డేటా ఉంది. 2 డేటాను కలపాలనుకోండి. అలాంటివి కూడా చేయొచ్చనమాట. సో, కంబైన్ వచ్చినప్పుడు కూడా ఇలా ట్రాన్స్‌ఫర్మేషన్ చేయొచ్చనమాట. ఈ విధంగా ఏమైనా ఒక్కసారి డేటా లోపలొచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ చేస్తాం గదా! దానిలో ఏమైనా చేంజెస్ చేయాల్సొచ్చినా, కొన్ని ఫిల్టర్స్ చేయాల్సొచ్చినా, ఫిల్టర్స్ కూడా చేయొచ్చనమాట. ఫిల్టర్, సార్టింగ్ ఈ విధంగా ఏం చేంజెస్ చేస్తున్నా ఇవన్నీ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌లో చేస్తామనమాట. సో, ఇది నార్మల్‌గా ఇవి 2 వచ్చేసరికి డేటా కనెక్షన్, ట్రాన్స్‌ఫర్మేషన్ పవర్ బిఐ లోపల పవర్ క్వెరీ అనే ఎడిటర్ అని ఉంటుంది. దాని ద్వారానే జరుగుతుంది ఇదంతా. ఫస్ట్ థింగ్ డేటా కనెక్ట్ చేస్తాము. సెకండ్ థింగ్ మనకు కావాల్సిన చేంజెస్ అంతా చేస్తాము. థర్డ్ థింగ్ వచ్చేసరికి పవర్ పివట్ అని ఉంటుందన్నమాట. దీనిలో వచ్చేసరికి మనము డేటా మోడల్ చేస్తామన్నమాట. డేటా మోడల్ లేదంటే రిలేషన్‌షిప్స్ అని అనొచ్చు. ఇందులో ఏమైతుందంటే మనకు కావాల్సిన ఒక టేబుల్‌కి ఇంకో టేబుల్‌కి సపోజ్ మల్టిపుల్ టేబుల్స్ ఉందనుకోండి. ఒక టేబుల్ ఇంకో టేబుల్‌కి ఏం రిలేషన్ అనేది మనం రిలేషన్‌షిప్ క్రియేట్ చేస్తామన్నమాట. సో, అది మనం చూద్దాము. నెక్స్ట్ కమింగ్ క్లాస్‌లో చూద్దాం ఎట్లా వర్క్ అవుతుందనేసి. ఇంకోటి అదే పవర్ పివట్‌లో మనకి ఏందంటే కాలిక్యులేషన్స్ కూడా చేయొచ్చన్నమాట. కొన్ని సార్లు ఓవరాల్‌గా కాలిక్యులేషన్ చేయాల్సొస్తుంది. కొన్నొచ్చి రో వైస్ చేయాల్సొస్తుంది. అప్పుడు మనం ఈ క్వెరీ ఇందులోనే చేసేయొచ్చన్నమాట. కానీ కొన్ని కాలిక్యులేషన్ వచ్చేసరికి ఓవరాల్‌గా చేయాల్సొస్తుందన్నమాట. అలాంటప్పుడు ఈ పవర్ పివట్‌లో అంటే డేటా మొత్తం అంటే మనం చేంజెస్ చేసిన తర్వాత లోడ్ చేస్తామన్నమాట. దీని తర్వాత లోడ్ అనేది చేస్తాము. దాని తర్వాత లోడింగ్ అయిన తర్వాత కొన్ని కాలిక్యులేషన్స్ చేస్తామన్నమాట. దీన్ని మనము మెజర్స్ అని కూడా చెప్తాము పవర్ పివట్‌లో. ఈ విధంగా కొన్ని మెజర్స్, కొన్ని రిలేషన్‌షిప్స్ క్రియేట్ చేసిన తర్వాతనే మనము విజువలైజేషన్స్ క్రియేట్ చేస్తామనమాట. విజువల్స్ క్రియేట్ చేస్తాం. విజువల్స్ అనేది ఏముంటుందంటే కార్డ్స్ ఉండొచ్చు. 1 సెకండ్. ఓకే. సారీ. సో, తర్వాతనే ఇవంతా మనం ఇది చేసిన తర్వాతనే మనము విజువల్స్ అనేది క్రియేట్ చేస్తామనమాట. సో, ఈ విజువల్స్ వచ్చేసరికి కార్డ్స్ ఉండొచ్చు.
లేదంటే ఏమైనా చార్ట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్ చార్ట్, బార్ చార్ట్, లేదంటే మ్యాప్స్, ఏదైనా మ్యాప్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత కొన్ని స్లైజర్స్, కొన్ని ఫిల్టర్స్ లాంటివి చేస్తామనమాట. ఈ విధంగా మనం విజువల్స్‌లో మనం విజువల్‌గా ఏం చూపియాలనుకుంటే చూపియొచ్చనమాట. దానిలో టేబుల్ కూడా చూపియవచ్చు. సో, ఇది మన లాస్ట్ స్టెప్ అనమాట. సో, ఫస్ట్ డేటా కనెక్షన్ చేయాలి. తర్వాత మనకు కావాల్సిన చేంజెస్ చేయాలి. తర్వాతన పవర్ పివట్‌తో కొన్ని కాలిక్యులేషన్స్, కొన్ని మెజర్స్ చేస్తామనమాట. తర్వాతని లాస్ట్‌గా మనం విజువల్‌గా చూపించేది ఇదనమాట. సో, ఈ స్టెప్స్ మనం ఫాలో అవుతామనమాట పవర్ బిఐలో. సో, మనం ఫస్ట్ ఇది డేటా కనెక్షన్ వచ్చేసరికి ప్రస్తుతానికి సింగిల్ ఫైల్‌తో నేను కనెక్ట్ చూపిస్తాను. ఆహ్, కమింగ్ క్లాసెస్‌లో మల్టీ ఫైల్స్ ఎలా కనెక్ట్ చేయాలి, గూగుల్ షీట్స్ ఎలా కనెక్ట్ చేయాలి, వెబ్ లింక్ ఎట్లా అనేది మనం చూద్దాము. ఎస్‌క్యూఎల్ మనం చూడము. కానీ మన ఆర్గనైజేషన్‌లో జస్ట్ అది సేమ్ ఇది ఎలా కనెక్ట్ చేసామో అదే విధంగా ఇది చేయొచ్చనమాట. జస్ట్ ఒక పాస్‌వర్డ్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది అంతే. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అది కూడా చూద్దాము. సో, ఫస్ట్ ఇప్పుడు సింగిల్ ఫైల్ ఎలా కనెక్ట్ చేసానో చూపిస్తాను. దానికి పవర్ బిఐ ఓపెన్ చేస్తున్నాను. సో, విండోస్ బార్ క్లిక్ చేసి నార్మల్‌గా విండోస్ 11లో అయితే జస్ట్ విండోస్ గాని స్టార్ట్ గాని క్లిక్ చేసి పవర్ బిఐ అని సెర్చ్ చేసామంటే వచ్చేస్తుంది. ఇది పవర్ బిఐ డెస్క్‌టాప్ అని ఉంటుంది. ఓపెన్. ఇంకొక విషయము ఒక డేటా మనము ఒక ఎక్సెల్‌లో ఒక డేటా ఒరిజినల్ డేటా ఉందంటే, అది మనం పవర్ బిఐలో మనం కనెక్ట్ చేసి తీసుకొనొచ్చి, ఇక్కడ మనం చేసే ప్రతి చేంజెస్ ఆ ఒరిజినల్ డేటాకి ఏం రిఫ్లెక్ట్ అవ్వదు. ఏం ప్రాబ్లమ్ కాదు. ఒరిజినల్ డేటా ఎలాగుందో అలాగే ఉంటుంది. ఈ డేటా కొత్తగా ఒక కాపీ క్రియేట్ అయ్యి, ఇక్కడ మనం చేసే ఈ కాలమ్స్ రిమూవ్ చేయడమో, లేదంటే ఒక ఒక యాడ్ చేయడమో ఏది చేసినా గాని, ఇది కొత్త డేటాగా కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. పీబీఐ ఫైల్ లాగా, పవర్ బిఐ ఫైల్ లాగా. సో, మన ఒరిజినల్ ఫైల్‌కి ఏం ప్రాబ్లమ్ కాదు. ఇంకోటి ఒరిజినల్ ఫైల్ ప్రతిసారి ఓపెన్ చేయాల్సిన అవసరం గూడా లేదు. ప్రతిసారి అదే డేటా తీసుకొచ్చి డేటా కనెక్ట్ చేసుకొని, దాని ప్రకారం ప్రతి రిఫ్రెష్‌కి అదే చూసుకుంటదనమాట. మనం ప్రతిసారి ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, ఇప్పుడు పిఐ ఓపెన్ చేశాను. ఇందులో బ్లాంక్ రిపోర్ట్ వెళ్దాము. సో, ఇందులో డైరెక్ట్‌గా ఇక్కడ మనకి ఎక్సెల్ కావాలంటే డైరెక్ట్ ఇక్కడే ఉంది. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ అని జెప్పేసి. ఒకటి ఇక్కడ చేయొచ్చు. లేదనుకుంటే ఇట్లా ఈ విధంగా ఇది క్లిక్ చేయంగానే డైరెక్ట్‌గా ఆ ఫైల్ ఎక్కడని అడుగుతుంది. అట్లా తీసుకెళ్ళొచ్చు. లేదనుకుంటే మనకిక్కడ హోమ్ ట్యాబ్‌లోనే డేటా దానిలో వెళ్తే గెట్ డేటా అని ఉంటుంది. ఇక్కడ గూడా చేయొచ్చు. ఇక్కడ గూడా కొన్ని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఎక్సెల్ వన్ హబ్ అని ఉంది. తర్వాత ఎస్‌క్యూఎల్ సర్వర్. ఎస్‌క్యూఎల్ సర్వర్ క్లిక్ చేశానంటే ఈ విధంగా సర్వర్‌ది దాని రిలేటెడ్ కొన్ని పాస్వర్డ్స్ అన్ని అడుగుతుంది. సో, మనం ఇది ఆర్గనైజేషన్స్ వాళ్ళే డీటెయిల్స్ ఇస్తారు ఇవన్నీ. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్ కావాలంటే డైరెక్ట్‌గా ఈడ కూడా క్లిక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గెట్ డేటా వెళ్ళాలంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తుంది. ఇందులో మనం చూస్తున్నట్టే ఎక్సెల్ ఉంది. పవర్ బిఐ, ఎస్‌క్యూఎల్, ఎక్స్.సీఎస్‌వి ఉంది. ఇది వెబ్ లింక్. ఇది బ్లాంక్ క్వెరీ. ఇంకా మోర్‌కి వెళ్ళామంటే ఇందులో చూడొచ్చు. చాలా ఆప్షన్స్ ఉంది. సో, ఒక డేటా కనెక్టింగ్‌కి ఇలా ఇందులో నుంచి ఎక్కడి నుంచైనా మనం ఈ డేటా తీసుకురావచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్‌లైన్ సర్వీసెస్ వెళ్ళామనుకోండి. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఫైల్ వచ్చేసరికి ఈ ఆప్షన్స్ ఉన్నాయి. డేటాబేస్, అదర్‌లో వెళ్తే ఓకే. అదర్‌లో మనకు గూగుల్ షీట్స్ కావాలంటే అదర్‌లో ఉంది. సో, మీరు వెళ్ళే ఆర్గనైజేషన్‌లో వాళ్ళ డేటా ఎక్కడ పెట్టారో ఆ పర్టిక్యులర్ దానికి మీరు నుంచి లింక్ చేయాల్సుంటుందనమాట. నేను ప్రస్తుతానికైతే ఎక్సెల్ తీసుకుంటున్నాను. లోకల్ ఫైల్ కనెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా వచ్చేసరికి ఇందులో పెట్టాను. సేల్స్ డేటా. ఈ విధంగా మనకు కావాల్సిన ఎక్సెల్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓపెన్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఫైల్ ఆల్రెడీ ఓపెన్‌లో ఉంది. ఒక్క నిమిషం. ఓకే.
సో ఇది సేల్స్ డేటా అని ఒక ఫైల్ ని ఓపెన్ చేసినాను. దాని లోపల 3 షీట్స్ ఉంది. ఒకటి సేల్స్ ఎంటీడీ, ఇంకోటి సేల్స్ ఎంటీడీ 2 అని 3 షీట్స్ ఉందన్నమాట. నాకు వచ్చి సేల్స్ ఎంటీడీ కావాలి. సో దానికి ఈ టిక్ మార్క్ ఇస్తున్నాను. ఇచ్చిన వెంటనే దాని రిలేటెడ్ ప్రివ్యూ అనేది ఇక్కడ ఇస్తుంది. దాని లోపల ఏమేమి ఉందనేసి మనం చూసుకోవచ్చు. కంప్లీట్ గా చూపించక కొంచెం కొన్ని రోస్ మాత్రం చూపిస్తుంది. ఇందులో కింద మనకు 3 ఆప్షన్స్ ఉంది. లోడ్, ట్రాన్స్ఫార్మ్, క్యాన్సిల్ అని చెప్పేసి. సో మనం ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ట్రాన్స్ఫార్మ్ డేటాని క్లిక్ చేసి దాని తర్వాత ఆ చేంజెస్ చేయొచ్చు అనమాట. లేదు ఏం చేంజెస్ లేదు, డైరెక్ట్ లోడ్ చేయాలనుకుంటే డైరెక్ట్ లోడ్ అని క్లిక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసి చూపిస్తాను. ట్రాన్స్ఫార్మ్ డేటాని క్లిక్ చేయగానే పవర్ బిఐలో ఉన్న ఇది ఆటోమేటిక్ గా పవర్ క్వెరీ ఎడిటర్ ఈ విధంగా ఇంకో అప్లికేషన్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇందులోనే మనకు డేటా లోడ్ చేయడము, ట్రాన్స్ఫర్మేషన్ చేయడము అన్ని ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటుంది. ట్రాన్స్పోజ్ చేయడము, అప్పర్ కేస్, లోయర్ కేస్, కాలమ్స్ ఫిట్ చేయడము, ఏదైనా యాడ్ కాలమ్స్ ఇవన్నీ మనం చూద్దాము గోయింగ్ ఫార్వర్డ్. సో మనం ఈ పవర్ క్వెరీలో ఇక్కడ మనం చేసే ఒక్కొక్క స్టెప్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. అప్లైడ్ స్టెప్స్ అని నేను ఇప్పుడు ఈ సోర్స్ ఫైల్ ఇది అనమాట. ఆటోమేటిక్ గా ఇప్పుడు నావిగేషన్ అనేసరికి ఒక స్పెసిఫిక్ షీట్ కి ఓపెన్ అయింది అనమాట. సేల్స్ ఎంటీడీ అనే షీట్ కి ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత అది హెడర్స్ చూసుకుంటుంది. మనం చూద్దాము ఇది ఎలా వర్క్ అవుతుంది తర్వాత. సో ఈ విధంగా ఏమైనా చేంజెస్ చేయాలంటే ఇక్కడ మనం చేసే ప్రతి స్టెప్ చేసే చేంజెస్ ఇక్కడ ఒక్కో స్టెప్ యాడ్ అవుతుంది అనమాట. ప్రతిసారి రిఫ్రెష్ చేసేటప్పుడు ప్రతిసారి న్యూ డేటా యాడ్ అయ్యి ఆ అన్ని స్టెప్స్ ఫాలో ఇది అవుతుంది అనమాట. సో చూద్దాం అది. ప్రస్తుతానికి జస్ట్ లోడ్ అని ఇస్తాను. సో నాట్ నో. డిస్కార్డ్ చేంజెస్, ఎక్సెల్ వర్క్ బుక్, సేల్స్ డేటా, ఓపెన్, సేల్స్ ఎంటీడీ. డైరెక్ట్ గా నేను లోడ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు డేటా ప్లేస్ లో చూడండి, ఆటోమేటిక్ గా ఇక్కడ ఆ డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. లోడ్ అవుతుంది. సో 123 రోడ్స్ లోడెడ్. సేల్స్ ఎంటీడీ, నా లోపల ఉన్న కాలమ్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ప్రస్తుతం ఇది రిపోర్ట్ వ్యూలో ఉంది. ఇదే నేను ఇక్కడ టేబుల్ వ్యూకి వెళ్ళాను అనుకోండి, ఈ విధంగా మనం టేబుల్ చూసుకోవచ్చు అనమాట. అంటే ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, దాని కింద ఏమేమి డేటా ఉంది అనేది మొత్తం చూసుకోవచ్చు ఇట్లా. ఈ రిపోర్ట్ వ్యూలో ఇంకోటి వచ్చేసరికి రిలేషన్షిప్. ప్రస్తుతం ఒకటే షీట్ కాబట్టి, ఒకటే టేబుల్ కాబట్టి రిలేషన్షిప్ ఏం క్రియేట్ చేయము. సో డైరెక్ట్గా ఇందులో చూసారంటే ఇది ఆటోమేటిక్ గా చూసారంటే ఇక్కడ డేట్ అనే దానికి క్యాలెండర్ చూపిస్తుంది. అదేలాగా నంబర్స్ ఇలా అమౌంట్, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్ ఇవన్నీ నంబర్స్ కాబట్టి సో ఇది ఒక క్యాల్కులేషన్ సింబల్ లాగా ఇస్తుంది అనమాట. అంటే దీని ద్వారా మనం ఏమైనా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మిగతా ఇవన్నీ టెక్స్ట్ ఫార్మాట్ కాబట్టి ఏం చూపించట్లా. సో ఇప్పుడు మనము ఇప్పుడు సింగిల్ ఫైల్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేంజెస్ చేయట్లేదు అనుకోండి, డైరెక్ట్ గా మనము మనము రిపోర్ట్స్ క్రియేట్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ప్రస్తుతము మనము ఏ ట్రాన్స్ఫర్మేషన్ చేయకుండా ఒక సింగిల్ ఫైల్ నుంచి ఏ విధంగా చేయొచ్చు అని చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు డేటా చూపిస్తుంది, ఇక్కడ విజువల్స్ చూపిస్తుంది. ఇది నా వర్క్ స్పేస్. ఇందులో నేను ఏం చేశాను, డైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక కార్డ్ వేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ అంటే ఇక్కడ వచ్చేసరికి 2 కార్డ్స్ ఉన్నాయి. ఒకటి కార్డ్, ఇంకోటి వచ్చి ఇక్కడ కింద ఉంది కార్డ్ న్యూ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఒకటి బాక్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. నాకు ఈ బాక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా ఫస్ట్ క్వాంటిటీ కావాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసేసుకుంటాను. నార్మల్ గా ప్రతిదీ ఏదో ఒక్కొక్కటి క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కింద చూసారంటే ఫీల్డ్ మాత్రం అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్ చార్ట్ క్లిక్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ చూసారంటే కొన్ని ఆప్షన్స్ చేంజ్ అవుతుంది.
కాలమ్ చోట క్లిక్ చేసినప్పుడు ఏమో అడుగుతుంది, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, లెజెండ్, ఇలా ఆప్షన్స్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేసే ప్రతి విజువల్ కి దాని తగ్గ ఆప్షన్స్ చేంజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ చార్ట్కి వెళ్ళాను అనుకోండి, అప్పుడు సేమే గూగుల్ మ్యాప్ క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఆప్షన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు లొకేషన్ అడుగుతుంది, లొకేషన్, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఆ విధంగా అడుగుతుంది. సో నేను ఫస్ట్ ఇప్పుడు కార్డ్కి వెళ్తాను. ఓన్లీ కార్డ్లో ఏం అడగట్లేదు, జస్ట్ ఫీల్డ్స్ మాత్రమే అడుగుతుంది, ఇంకేం అడగట్లేదు. ఒక జస్ట్ ఫీల్డ్ మాత్రమే ఇవ్వాలి. ఫీల్డ్స్ అంటే ఏం లేదు, కాలమ్స్ అని అర్థము. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్వాంటిటీ సెలెక్ట్ చేస్తాను. డైరెక్ట్గా సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేయచ్చు, ఇలా అయినా చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసరికి కార్డ్ అనేది నార్మల్గా ఏంటంటే ఒక సింగిల్ వాల్యూ చూపించడానికి కోసం మనం యూజ్ చేస్తాం అనమాట. సో క్వాంటిటీ ఇది కంప్లీట్ ఓవరాల్ క్వాంటిటీ అనమాట, సమ్ ఆఫ్ క్వాంటిటీ. మనం క్వాంటిటీ సైజ్ చేసుకోవచ్చు, డ్రాగ్ చేయొచ్చు. అక్కడ మన కాలనీ ఎక్కడ వేరే ఎక్కడ పెట్టాలంటే ఇట్లా డ్రాగ్ చేసి మూవ్ చేసుకోవచ్చు. దీనికి ఏమైనా కలర్ ఇవ్వాలనుకుంటే, సో నార్మల్గా విజువల్ చూసారంటే ఇట్లా పైన చూసారంటే ఒక 3 బటన్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ బటన్ వచ్చేసరికి విజువల్ రిలేటెడ్. మీరు ఏదైతే విజువల్ సెలెక్ట్ చేశారో ఆ విజువల్‌లో డేటా రిలేటెడ్, అంటే ఆ విజువల్‌లో ఏమేమి డేటా వేయాలని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసారంటే యాడ్ డేటా టు యువర్ విజువల్, అంటే ఇది డేటా రిలేటెడ్ అనమాట. ఇందులో ఒక విజువల్ సెలెక్ట్ చేస్తే ఆ విజువల్‌కి ఏమేమి డేటా కావాలో ఆ డేటా ఇక్కడ యాడ్ చేయడానికి. సెకండ్ వచ్చేసరికి ఫార్మాట్ యువర్ విజువల్, అంటే ఇక్కడ ఏదైతే విజువల్ సెలెక్ట్ చేశారో ఆ విజువల్ రిలేటెడ్ ఫార్మాటింగ్స్ ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు నేను కలర్ వేయాలి. ఇప్పుడు నేను డేటా వచ్చేసరికి క్వాంటిటీ అనమాట. అందుకే క్వాంటిటీ వేసేసాను. కానీ నాకు కొంచెం ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఇప్పుడు కంప్లీట్‌గా వైట్‌గా ఉందన్నమాట, ప్లెయిన్‌గా ఉంది. నాకు కలర్ వేయాలి. సో అప్పుడు ఏం చేయాలి? దీని మీద వెళ్లి ఫార్మాట్ యువర్ విజువల్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇందులో వచ్చి మీరు కలరింగ్ చేసుకోవచ్చనమాట. ఇందులో వచ్చేసరికి కేటగరీ లేబుల్, కాలౌట్ వాల్యూ అని ఉంది. కాలౌట్ లేబుల్ మీద క్లిక్ చేద్దాము. ఇందులో వెళ్లి ఏదైనా కలర్ ఇద్దాం. ఇదేమవుతుంది? ఈ సమ్ ఆఫ్ క్వాంటిటీ కలర్ చేంజ్ అవుతుంది. అంటే ఇది కేటగరీ వచ్చి ఈ సమ్ ఆఫ్ క్వాంటిటీ అన్నమాట. సో వద్దనుకుంటే రీసెట్ టు డిఫాల్ట్. నాకిది పర్టిక్యులర్ విజువల్ కావాలి. సో అప్పుడు జనరల్‌కెళ్ళి చూద్దాము. ఇందులో ఎఫెక్ట్స్‌లో వెళ్తే బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్ ఉంది. ఇందులో ఇది క్లిక్ చేశాననుకోండి, ఈ విధంగా ఈ కార్డ్‌కి ఒక కలర్ వచ్చిందన్నమాట. సో ఇది డేటా అక్కడ. సో ప్రతిసారి ఈ క్వాంటిటీ అనేది అక్కడ మన మెయిన్ డేటాలో ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా యాడ్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి. నెక్స్ట్ ఒక కాలమ్ చోట ఒకటి యాడ్ చేస్తాను. కార్డ్‌లో నేను 2 కార్డ్స్ అని చెప్పాను. ఇక్కడ ఒక కార్డ్ ఉంది, ఇంకోటి కూడా కార్డ్ ఉంది. మామూలుగా ఇది రెండిటికి ఏం డిఫరెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసి చూపిస్తాను. ఇది సెలెక్ట్‌లో ఉన్నప్పుడు ఇంకో కార్డ్ క్లిక్ చేయకండి. అప్పుడు ఏమవుతుంది, దానికి అప్లై అయిపోతుంది ఆ కార్డ్. సో అండు. సో ఏదైనా వేరే విజువల్ క్రియేట్ చేయాలనుకుంటే బయట క్లిక్ చేయండి. ఈ సెలెక్ట్‌లో ఉండకూడదు. ఇట్లా బయట క్లిక్ చేసి దాని తర్వాత వేరే విజువల్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇంకో విజువల్ సెలెక్ట్ చేస్తున్నాను, కార్డ్ న్యూ అని చెప్పేసి. సో దీనిలో ఏం డిఫరెన్స్ అంటే, నేను ఇందులో ఒక చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ సెలెక్ట్ చేస్తున్నాను. క్వాంటిటీ యాడ్ అయింది. తర్వాత అమౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను. అమౌంట్ కూడా యాడ్ అయితుంది. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత సో ఏఎస్ఎం యాడ్ సెలెక్ట్ చేస్తున్నాను అనుకుందాం. ఇందులో ఏమవుతుందంటే, ఇది కార్డ్ ఏమవుతుంది, ఒకటి పక్కన ఒకటి ఇంకో కార్డ్ యాడ్ చేస్తా పోతుందన్నమాట. ఒక బాక్స్ లోపలనే కంప్లీట్ ఒకే బాక్స్ లోపల వేరే కార్డ్స్ మనం సెలెక్ట్ చేసే కొద్దీ వేరే కార్డ్స్ యాడ్ అయితా ఉంటుంది. ఈ విధంగా చేయాలనుకుంటే చేసుకోవచ్చనమాట. ఒక సింగిల్ బాక్స్ లోపల వచ్చేస్తుంది. ఇది వచ్చేసి సింగిల్ ఉంటుంది. ఇంకోటి ఏందంటే, దీనిలో కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఏందంటే, కొన్ని ఐకాన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ లాంటివి. ఇప్పుడు ఇందులో వెళ్ళామంటే మనకు ఇమేజెస్‌లో వెళ్తే ఇమేజ్ ఇలా ఆన్ సెలెక్ట్ చేసుకొని బ్రౌజ్ అని ఇచ్చేసి మనం కొన్ని ఐకాన్స్ ఇచ్చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రూమ్‌లో వెళ్దాము, కొన్ని ఐకాన్స్ తీసుకుందాము. సేల్స్ ఐకాన్స్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం అనుకున్నాం. ఓకే, ఇది తీసుకుందాం. సేవ్ ఇమేజెస్. సేవ్. ఇందులో వెళ్ళి ఇప్పుడు బ్రౌజ్లో వెళ్ళి డౌన్లోడ్స్కి వెళ్ళి సేల్స్ ఐకాన్ క్లిక్ చేసి ఓపెన్ ఇస్తున్నాను. ఓకే, ప్రస్తుతానికి అన్నిటికీ అప్లై అవుతుంది. ఒకవేళ అన్నిటికీ అప్లై అవ్వకూడదు అనుకుంటే ఫస్ట్ కంట్రోల్ Z ఇస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే మనం అన్ని ఐకాన్స్ అయితే అన్నిటికీ అప్లై అవుతుంది, కానీ నాకు ఫస్ట్ దానికి కావాలనుకోండి అప్పుడు ఏం చేయాలి, ఇమేజెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ అప్లై సెట్టింగ్స్ టు ఆల్ అని ఉంది. క్లిక్ చేస్తే మీకు సపరేట్ ఆల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు ఏదైనా మనం ఇక్కడ ఏం చేంజెస్ చేసినా కానీ అది అన్నిటికీ అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందులో వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ లేఅవుట్కి వెళ్తున్నాను అనుకోండి. లేఅవుట్ క్యాలౌట్ వాల్యూస్. ఓకే, క్యాలౌట్ వాల్యూస్కి వెళ్ళి కలర్ ఇచ్చి చూద్దాం. ఇవి అన్నిటికీ అప్లై అవుతుంది కలర్ అనేది. బ్లాక్. కానీ ఒక్కదానికి అప్లై చేయాలనుకుంటే ఈ సిరీస్ అని ఉంటుంది, అప్లై సెట్టింగ్ సిరీస్ అనే దానిలో వెళ్ళి సమ్ ఆఫ్ క్వాంటిటీ మాత్రం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఇందులో వెళ్ళి ఒక స్పెసిఫిక్ కలర్ సెలెక్ట్ చేస్తే నీ సమ్ ఆఫ్ క్వాంటిటీ అంటే ఈ ఫస్ట్ కార్డ్ అనమాట. ఏదైనా కలర్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ ఒక్కదానికి మాత్రం కలర్ అప్లై అవుతుంది అనమాట. సో స్పెసిఫిక్ దానికి అప్లై చేయాల్సి వచ్చేటప్పుడు ఆ స్పెసిఫిక్ ఈ సిరీస్లో వెళ్ళి మనకు కావాల్సిన సెలెక్ట్ చేసి వస్తుంది. ఆల్ అని సెలెక్ట్లో ఉంటే అన్నిటికీ అప్లై అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఐకాన్కి సేమ్ అదే విధంగా ఇమేజెస్లో వెళ్ళి నాకు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ అమౌంట్కి అప్లై చేస్తుంది అనుకున్నాం. సమ్ ఆఫ్ అమౌంట్లో వెళ్ళి ఇప్పుడు నేను బ్రౌజ్ క్లిక్ చేసి ఐకాన్ క్లిక్ చేసి ఓపెన్ ఇచ్చాను అనుకోండి, దీనికి మాత్రమే ఐకాన్ వచ్చింది అనమాట. కాకపోతే చాలా పెద్దగా వస్తుంది కాబట్టి చిన్నగా చేయడానికి అలా కొంచెం ఇలా కిందికి వచ్చామంటే సైజ్ ఉంది, ఇక్కడ ఆటో పిక్స్ అని ఉంది, మనం ఇది తక్కువ చేసుకుని పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇద్దాం, 500 ఇద్దాం, చాలా పెద్ద అవుతుంది. 150 ఇస్తాం. చూడండి ఏది బాగుంటుంది చూసుకుని దానికి తగ్గట్టు సైజ్ సెట్ చేసుకోవచ్చు. 80 కరెక్ట్, ఒక 100 ఇచ్చేద్దాం. సో ఈ విధంగా ఇచ్చుకోవచ్చు ఐకాన్స్. ఈ కార్డ్ అనేది ఏంటంటే ఒక బాక్స్ లోపల మనం యాడ్ చేసుకుని పోవచ్చు అనమాట. సో అరేంజ్మెంట్ చేయడానికి కష్టం లేకుండా, ప్లస్ ఐకాన్స్ కూడా వస్తుంది. కానీ దీనికి ఐకాన్స్ రాదు, సింగిల్ దానికి మనకు జస్ట్ క్యాలౌట్ వాల్యూ కేటగిరీ లేబుల్ ఉంది అంతే. కానీ మనకు ఇమేజ్ అనే ఆప్షన్ రావట్లే. కానీ ఇందులో క్లిక్ చేస్తున్నాను, మనకు క్యాలౌట్ వాల్యూస్, రెఫరెన్స్ లేబుల్స్, ఇమేజెస్ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ వస్తుంది. ఒకవేళ మీకు ఈ విధంగా ఐకాన్స్ చూపించాల్సి వస్తే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి ఇలా పెడతాను. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్ చార్ట్ తీసుకుంటున్నాం అనుకుందాం. క్లస్టర్డ్ కాలమ్ చార్ట్. సో ఇది యాడ్ అయింది అండ్ దాని రిలేటెడ్గా ఆప్షన్స్ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనము ఫీల్డ్స్ వేరే విధంగా యాడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనకు డైరెక్ట్ డ్రాగ్ చేసి ఇందులో వేయచ్చు, లేక తెలియదు అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది అనమాట. మీరు తర్వాత క్వాంటిటీ మళ్ళీ చేంజెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు క్వాంటిటీ కావాలనుకోండి, క్వాంటిటీ ఆటోమేటిక్గా వై యాక్సిస్ యాడ్ చేసుకుంది. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏఎస్ఎం సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఆటోమేటిక్ కాలమ్ చార్ట్ రెడీ అయింది. ఏఎస్ఎం వైస్ చూపిస్తుంది.
నెక్స్ట్ కానీ ఇందులో వాల్యూస్ చూపించట్లేదు. ఇందులో జస్ట్ బార్స్ చూపిస్తుంది కానీ వాల్యూ చూపించట్లేదు. సో వాల్యూ చూపించాలనుకుంటే ఇందులో ఇంకోటొచ్చి వై యాక్సిస్ లో చూసారంటే క్వాంటిటీ మనం డ్రాగ్ చేసింది క్వాంటిటీ, కానీ ఇది ఆటోమేటిక్ గా సమ్ ఆఫ్ క్వాంటిటీ తీసుకుంది. ఒకవేళ వేరే కౌంట్ కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యావరేజ్, మినిమం, మాక్సిమం, కౌంట్. ఇందులో కౌంట్ లో వచ్చేసరికి కౌంట్ డిస్టింక్ట్ అంటూ ఉంది. కౌంట్ అనేది నార్మల్, బట్ కౌంట్ డిస్టింక్ట్ అంటే యూనిక్ గా ఉండేది మాత్రం సెలెక్ట్ చేస్తుంది అనమాట. యూనిక్ గా ఉండే కౌంట్ మాత్రం చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలం లో సపోజ్ దీపక్ అనే పేరు 4 టైమ్స్ ఉందనుకోండి, కౌంట్ క్లిక్ చేసేటప్పుడు 4 అని చూపిస్తుంది దీపక్ది. కానీ అదే దీపక్ కౌంట్ డిస్టింక్ట్ లో సెలెక్ట్ చేసినప్పుడు దీపక్ అనేది 1 టైమే చూపిస్తుంది అనమాట. సో ఆ విధంగా చూపించాల్సి వచ్చినప్పుడు ఇది యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏసం కౌంట్ చూపిస్తాను. రైట్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డ్ తీసుకుంటాను. సో ఇందులో ఏఎస్ఎం సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏఎస్ఎం అని చూపిస్తుంది. ఈ ఫీల్డ్ లో నేను ఇది క్లిక్ చేసుకొని ఫస్ట్ కౌంట్ అని క్లిక్ చేస్తున్నాను. కౌంట్ అని క్లిక్ చేసి ఏం చూపిస్తుంది, 123 అని చూపిస్తుంది. నార్మల్గా ఇది 123 అనేది రోస్ అనమాట. యాక్చువల్లీ కంప్లీట్ రోస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా చూపిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇది సేల్స్ డేటా. సో ఇందులో వచ్చేసరికి మనం తీసుకుంది ఎంటీడీ, సేల్స్ ఎంటీడీ అనే షీట్ తీసుకున్నాం. మీరు ఇందులో చూసారనుకోండి 124 ఉంది, అంటే 123 రోస్ అనమాట. ఈ 1 2 ఇందులో ఏఎస్ఎం మనం సెలెక్ట్ చేసినాం అనమాట. ఇక్కడ ఉన్న ఏఎస్ఎం ఈ డేటా మనం ఆల్రెడీ ఎక్సెల్ కూడా చూసాము. సో డేట్, స్టోర్ కోడ్, స్టోర్ నేమ్, మోడల్, ఎంప్లాయీ ఐడి, ఆ విధంగా డిస్ట్రిబ్యూటర్, ఏరియా, యూనిట్ అంటే ప్రైస్, క్వాంటిటీ, అమౌంట్, ఆ విధంగా ఏఎస్ఎం అని ఉంది. సో ఇప్పుడు నేను తీసుకుంది ఏఎస్ఎం అనమాట. సో ఇందులో ఏఎస్ఎం వచ్చేసరికి ఏం కౌంట్ అని అన్నప్పుడు ఏం తీసుకుంటుందంటే ఈ కౌంట్ తీసుకుంటుంది, 123 అనే కౌంట్ తీసుకుంటుంది. ఇందులో డూప్లికేట్స్ కూడా ఉంది. మనం ఇక్కడ చాలా సార్లు ఇక్కడ చూసాం అనుకోండి, ఈ ప్రశాంత్ అనే నేమ్ చాలా సార్లు వస్తుంది, అంటే డూప్లికేట్ ఉంది, రిపీట్ అవుతుంది. దినేష్ 2 ఇక్కడ ఉంది, ఇక్కడ. సో ఇట్లా రిపీట్ అవుతుంది. ఆ స్టోర్ ప్రకారం రిపీట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏం కావాలంటే నాకు కౌంట్ ఆఫ్ ఏఎస్ఎం వద్దు. సో కంప్లీట్ గా యాక్చువల్గా ఎంతమంది ఏఎస్ఎం కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇది క్లిక్ చేసి డిస్టింక్ట్ కౌంట్ అని సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఏం చూపిస్తుంది, 6 ఏఎస్ఎంస్ అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే డేటాలో ఎక్సెల్ వెళ్ళేసి ఫిల్టర్ ఇచ్చేసి ఏఎస్ఎం ఫిల్టర్ వెళ్ళి చూసాను అనుకోండి, 1 2 3 4 5 6 మెంబర్స్ ఉన్నారు. సో డిస్టింక్ట్ కౌంట్ అంటే ఈ విధంగా యూనిక్ కౌంట్ అని చూపిస్తుంది అనమాట. ఈ విధంగా 6 అని చూపిస్తుంది. సో ఆ డిఫరెన్స్ అనమాట. కౌంట్ కి డిస్టింక్ట్ కౌంట్ కి ఇది డిఫరెన్స్. సో ఇలా ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ డిస్టింక్ట్ కౌంట్ తీసుకోవచ్చు అనమాట. ఇది వద్దనుకున్నప్పుడు దీన్ని క్లిక్ చేసి కీబోర్డ్ లో డిలీట్ బటన్ ప్రెస్ చేసేస్తే డిలీట్ అయిపోతుంది. లేదంటే రైట్ క్లిక్ ఇచ్చి సారీ ఈ 3 బటన్స్ క్లిక్ చేసి రిమూవ్ అని కూడా క్లిక్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము ఈ కాలం చార్ట్ చూస్తున్నాము. కాలం చార్ట్ వచ్చేసరికి బార్స్ చూపిస్తుంది కానీ వాల్యూస్ చూపించట్లేదు. దానికి ఏం చేస్తామంటే ఇందులో చూపించట్లేదు. ఇంకోటి వచ్చేసరికి ఇది సమ్ ఆఫ్ క్వాంటిటీ తీసుకుంది. సో అదే ఓకే అయితే అలాగే ఉంచండి. మనకు వాల్యూస్ చూపించడానికి ఈ పైన ఫార్మాట్ లో వెళ్ళాల్సి ఉంటుంది. ఫార్మాట్ యువర్ విజువల్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇందులో వెళ్ళి కిందికి వచ్చామనుకో డేటా లేబుల్స్ అని చూపిస్తుంది. డేటా లేబుల్స్ ఇప్పుడు ఆఫ్ లో ఉంది. ఇలా ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఆన్ చేసినప్పుడు మనకి వాల్యూస్ చూపిస్తుంది. వాల్యూస్ కానీ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇందులో వెళ్ళి సో ఇప్పుడు డేటా లేబుల్స్ ని ఈ విధంగా మనకి ఏదైనా ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ ఆప్షన్స్ కావాలనుకుంటే ఈ పక్కన ఉన్న ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసినప్పుడు మనకి అడిషనల్ ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సిరీస్ కూడా చూసారంటే ప్రస్తుతం ఆల్ మాత్రం ఉంది, వేరే ఆప్షన్స్ లేదు. కిందికి వచ్చాము అనుకోండి, వాల్యూ అని ఉంది. వాల్యూ మళ్ళీ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి సైజ్ ఆప్షన్ వస్తుంది, ఫాంట్ సైజ్. ఇప్పుడు ఈ 9 అనేది ఇంక్రీజ్ చేస్తా ఉన్నప్పుడు మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా ఆల్రెడీ ఇక్కడ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుంది. లేదంటే ఇక్కడ టైప్ చేయొచ్చు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇస్తున్నాను.
లేదు 36 48 ఏం ఇంక్రీజ్ అవ్వట్లా. ఓకే. ఇప్పుడు ఇంకోటొచ్చేసరికి ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇది 2.7K అని చేంజ్ చేసుకుంది. షార్ట్ ఫార్మ్‌గా మార్చుకుంది. థౌసండ్స్‌ని 2700 యాక్చువల్లీ. దాన్ని 2.7Kగా షార్ట్ ఫార్మ్ మార్చుకుంది. ఒకవేళ ఇది వద్దు నాకు నార్మల్‌గా కావాలనుకుంటే మనకి ఇదే వాల్యూస్‌లో ఉన్నప్పుడు కిందకొచ్చారనుకోండి, ఇక్కడ డిస్‌ప్లే యూనిట్స్‌లో ఆటో అని ఉంది. ఇందులో వెళ్లి నన్ అని ఇచ్చారనుకోండి, మనకు నార్మల్‌గా చూపిస్తుంది. నెక్స్ట్ థౌసండ్స్ క్లిక్ చేస్తే 3K అని చూపిస్తుంది. సో, రౌండ్ ఆఫ్ చేస్తుందది. మిలియన్స్ క్లిక్ చేస్తే మిలియన్స్. కానీ మిలియన్స్‌లో లేదు కాబట్టి 0 చూపిస్తుంది. మనం ప్రస్తుతం నన్ తీసుకుందాము. సో, ఈ విధంగా ఇవ్వచ్చు. ఇది కాలమ్ చార్ట్. కావాలంటే బోర్డర్స్ ఇవ్వచ్చు. ఇందులో వెళ్లి జనరల్‌లో వెళ్తే ఓకే. ఇది జనరల్‌కెళ్ళి ఎఫెక్ట్స్‌లో వెళ్తే బ్యాక్‌గ్రౌండ్ ఉంది అండ్ విజువల్ బార్డర్ అని ఉంది. విజువల్ బార్డర్ ఆఫ్‌లో ఉంది. ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు అట్‌లీస్ట్ కొంచెం బార్డర్ చూపిస్తుందన్నమాట. సో, ఈ విధంగా బార్డర్స్ లేనప్పుడు ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు. సెపరేట్‌గా ఒక బాక్స్ లాగా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక స్లైజర్ అప్లై చేద్దాం. అంటే స్లైజర్ అంటే మనకు ఆల్రెడీ చూసుంటాము. ఫిల్టర్ లాగా వర్క్ అవుతుంది. స్లైజర్‌లు కూడా 2 స్లైజర్స్ ఉన్నాయి. ఒకటి స్లైజర్ న్యూ, ఇంకొకటొచ్చి స్లైజర్ వచ్చేసరికి ఇది స్లైజర్. ఇది ఓన్లీ స్లైజర్. ఇది ఓన్లీ స్లైజర్ న్యూ. సో, మనం స్లైజర్ న్యూ చూద్దాము. స్లైజర్ మాత్రం చూద్దాము. ఇక్కడ యాడ్ అయింది. సో, ఈ స్లైజర్ లోపల నేను ఏం తీసుకుంటానంటే ఏరియా తీసుకుంటాను. ఏరియా యాడ్ అయిపోయింది. సో, బై డిఫాల్ట్‌గా చూస్తే ఇది ఏమవుతుందో ఒక చెక్ బాక్సెస్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాననుకోండి ఆటోమేటిక్‌గా అన్నీ చేంజ్ అవుతుంది. ఓకే. దీనికి ముందు ఇంకోటి ఇదొకటుంది. ఇంకోటి ఇట్లా ఈ విధంగా చెక్ బాక్సెస్ కావాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు సింగిల్ సెలక్షన్ అవుతుంది. మల్టీ సెలక్షన్ కావాలనుకుంటే ఇదే సెట్టింగ్స్‌లో వెళ్లి, స్లైజర్ సెట్టింగ్స్‌లో వెళ్లి, వర్టికల్ లిస్ట్ ఈ స్టైల్‌లో గూడా ఇప్పుడు స్లైజర్ ఉన్నప్పుడు విజువల్‌లో స్లైజర్ సెట్టింగ్స్ వెళ్తే, స్టైల్‌లో వెళ్తే ప్రస్తుతం వర్టికల్ లిస్ట్ అని ఉంది. దానికి బదులు నేను టైల్ అని సెలెక్ట్ చేస్తే ఈ విధంగా టైల్ సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ డ్రాప్ డౌన్ అని సెలెక్ట్ చేశాననుకోండి, ఈ విధంగా ఒక బాక్స్ వచ్చేస్తుంది. ఒకవేళ స్పేస్ ఎక్కువ కవర్ కావద్దనుకున్నప్పుడు మనం ఈ విధంగా డ్రాప్ డౌన్స్ పెట్టుకోవచ్చనమాట. అప్పుడు ఇది ఇలా క్లిక్ చేసినప్పుడు దాని తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఈ ప్రస్తుతం సింగిల్ సెలక్షన్ అవుతుంది. సో, ఈ విజువల్‌లో వెళ్లి స్లైజర్ సెట్టింగ్స్‌లో వెళ్లి ఈ సెలక్షన్‌లో వెళ్తే మల్టీ సెలక్షన్ విత్ చెక్ బాక్సెస్ ఆఫ్ చేద్దాము. ఇప్పుడు ఇందులో వెళ్లి ఓకే. ఇప్పుడు మల్టిపుల్ సెలక్షన్ అవుతుంది. ఒకేసారి 4 కూడా సెలెక్ట్ చేయొచ్చనమాట. లేదంటే ఒకటే కావాలంటే ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆహ్, స్ ఒకేసారి అన్ని క్లియర్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి క్లియర్ సెలక్షన్స్ ఇవ్వచ్చు. సో, డిఫాల్ట్ అయిపోతుంది. సో, నేను ప్రస్తుతం దీన్ని టైల్ సెలక్షన్ పెడతాను. కానీ ఎక్కువ స్పేస్ కవర్ అవుతుంది. ఈ విధంగా కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇందులో కూడా వెళ్లి ఫిల్టర్‌లో వెళ్లి ఇది వద్దు. రైట్. ఓకే. ఇది క్లియర్. ఇక్కడ చిన్న ఒక ఐకాన్ ఇచ్చినారు. ఇక్కడ ఎరేజ్ బటన్ ఉంది పైన. ఈ విధంగా ఇది క్లిక్ చేసేటప్పుడు మనకు క్లియర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రస్తుతానికి దీన్ని ఇలా ఇక్కడ పెడతాను లెఫ్ట్ సైడ్‌లో.
అంటే విజువల్ బోర్డర్‌కి జనరల్‌లో వెళ్ళి, ఎఫెక్ట్స్‌లో వెళ్ళి, బ్యాక్‌గ్రౌండ్ అండ్ విజువల్ బోర్డర్‌లో వెళ్ళి ఆన్ చేసుకుంటే విజువల్‌గా బోర్డర్ చూపిస్తుంది. నెక్స్ట్ ఒక మ్యాప్ చూద్దాము. బయట క్లిక్ సో, ఇంకో విజువల్ సెలెక్ట్ చేయడానికి ముందు ఎప్పుడైనా గాని బయట ఒకసారి క్లిక్ జేసి తర్వాతనే క్లిక్ జేయండి. లేదంటే అది దానిలో అప్లై అవుతుంది. సో, ఇది మ్యాప్. హ్మ్. మ్యాప్‌లో వెళ్ళి నేను ఏరియాస్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ లొకేషన్స్‌లో. మీరు చూసారంటే ఆటోమేటిక్‌గా కర్ణాటకకి అది జూమ్ అయింది. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. లేకపోతే ఇది పెద్దగా పెడతాను ఈ స్క్రీన్. లేదంటే ఓకే. అలాగే ఆటోమేటిక్‌గా కర్ణాటకలో నేను ఇక్కడ యూజ్ చేసిన ఏరియాస్ చూసారంటే ఎక్సెల్‌లో ఇది బెంగుళూరు, బెల్గాం. సో, కర్ణాటక రిలేటెడ్ కొన్ని డిస్ట్రిక్ట్స్ యాడ్ చేశాననమాట. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏమవుతుంది, రిలేటెడ్ డిస్ట్రిక్ట్స్‌ది మీకు జూమ్ అవుతుందిక్కడ. నేను ఈ జూమ్ చేయడానికి ఆహ్, మౌస్‌లో రైట్ డ్రాగ్ చేయొచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ డ్రాగ్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు ఇది ఇండియా. సారీ. కంప్లీట్ మ్యాప్ ఇది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ వెళ్లి బెంగుళూరు అని క్లిక్ చేస్తున్నాను. ఈ బెంగుళూరు ఆటోమేటిక్‌గా అది జూమింగ్ అయింది. అండ్ బెంగుళూరు రిలేటెడ్ వాల్యూస్ కూడా ఇక్కడ చేంజెస్ అవుతుంది. ఇక్కడ ఓకే. చిన్నగా చేస్తాను. ఇక్కడ కూడా ఏ సంవత్సరం ఓన్లీ శోభ చూపిస్తుంది. సో, ఇందులో క్లియర్ చేస్తాను ఫస్ట్. క్లియర్ చేసినప్పుడు అన్ని డిస్ట్రిక్ట్ చూపిస్తుంది మ్యాప్‌లో. అండ్ ఇక్కడ కూడా అన్ని కాలమ్న్స్ చూపిస్తుంది. దానికి తగ్గట్టు 6000 చేంజ్ చూపిస్తుంది ఇక్కడ. సో, ఇప్పుడు ఓన్లీ బెంగుళూరు క్లిక్ చేసేటప్పుడు రిలేటెడ్ ఏఎస్ఎం దాని క్వాంటిటీ 600 అయిపోయింది. ఇక్కడ బెంగుళూరుకి జూమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బెల్గాం క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు బెంగుళూరు అండ్ బెల్గాం 2 మ్యాప్‌లో చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఏఎస్ఎం చూపిస్తుంది. ఇప్పుడు బెంగుళూరు క్లిక్ చేస్తున్నాను. సో, అది రిలేటెడ్ కూడా జూమ్ అవుతుంది. ఒక్కొక్కటి యాడ్ చేస్తా ఉంటే ఇక్కడ కూడా జూమ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ దాని రిలేటెడ్ వాల్యూస్ వస్తుందన్నమాట. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈ డాష్‌బోర్డ్ వచ్చి ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్ అని చెప్తామన్నమాట. పవర్ బిఐలో మనం యూజ్ చేసేది ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్ అన్నమాట. సో, ఒకదానికి ఇంకో దానికి లింక్ ఉంటుంది. క్లిక్ చేసేటప్పుడు దాని రిలేటెడ్ ఫిల్టర్స్ కూడా ఇక్కడ అవుతుందన్నమాట. సపోజ్ ఒకవేళ మీకు ఆ విధంగా ఫిల్టర్స్ అవ్వకూడదు అనుకుంటే, ఇది క్లిక్ చేస్తాను కానీ ఈ వాల్యూస్ ఏం చేంజెస్ అవ్వకూడదు అనుకున్నప్పుడు దానికేం చేద్దామంటే ఓకే. నేను అది దానిలో చెప్తాను. అది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అది. సో, ప్రస్తుతానికి ఇది మనం క్లిక్ చేసేటప్పుడు ఈ విధంగా అన్ని ఫిల్టర్ అవుతుందన్నమాట. సో, క్లియర్ చేస్తున్నాను. సో, ప్రస్తుతము 6000 చేంజ్ 846 చూపిస్తుంది. ఇంకోటొచ్చేసరికి నేను ఇందులో డేటా కూడా చూసాను. ఎక్సెల్ డేటాలో చూసారనుకోండి. నేను ప్రస్తుతం ఇందులో ఓన్లీ 15 డేస్ డేటానే వేసాననమాట. 1 ఇక్కడ చూసారంటే అక్టోబర్‌ది 1-15 వరకే ఉంది. దాని ప్రకారం ఇక్కడ క్వాంటిటీ కూడా చూసారంటే 6846 అదే క్వాంటిటీ ఇక్కడ కూడా చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను సేవ్ చేయలేదు. సేవ్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో, ఈ ఫైల్ సేవ్ చేయాలనుకుంటే సేమ్ మనం ఎక్సెల్ లాగానే ఫైల్ క్లిక్ చేసి ఇందులో సేమ్ అదే విధంగా లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉంటుంది. సో, సేవ్ యాస్ క్లిక్ చేసుకొని బ్రౌజ్ దిస్ డివైస్ దిస్ పీసీ డీలో వెళ్ళి
ఇందులో వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డాష్‌బోర్డ్. సో, ఆటోమేటిక్‌గా సేవ్ యాస్ టైప్ చూసారంటే .pbix అని ఉంది. ఎక్సెల్‌కి వచ్చేసరికి ఎక్సెల్ ఎస్ఎక్స్ అని ఉంటుంది ఎక్స్‌టెన్షన్. ఇందులో వచ్చేసరికి పీబీఐఎక్స్ అని ఉంటుంది. అంటే ఇది పవర్ బిఐ ఫైల్ అన్నమాట. పవర్ బిఐ ఫైల్‌లోనే సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేమ్ కూడా చేంజ్ అయితుంది ఇక్కడ సేల్స్ డాష్‌బోర్డ్ అండ్ లాస్ట్ సేవ్డ్ ఎప్పుడు సేవ్ అయింది కూడా టైమ్ కూడా వస్తుంది ఇక్కడ. సో, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 6000 చూపిస్తుంది కదా! 15 డేస్‌కి. నేను నెక్స్ట్ 15 డేస్ ఇక్కడ షీట్ 2లో పెట్టానన్నమాట. ఎంటీడీ 2 అనే దానిలో. ఇందులో మీకు 16 నుంచి ఉందన్నమాట. నేనేం చేస్తే ఇంకా కొన్ని డేటా యాడ్ చేస్తున్నా. ఇది కాపీ చేసుకొని మళ్ళీ సేల్స్ ఎంటీడీలో వచ్చి దీని కింద డేటా యాడ్ చేస్తున్నా. యాడ్ చేసేసి యాడ్ చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలి. సేవ్ చేస్తేనే అప్పుడే అది తీసుకుంటుంది. సేవ్ కూడా చేసేసాను. ఇప్పుడు నేను పవర్ బిఐ ఫైల్‌కొచ్చేసరికి 6000 చూపిస్తుంది కదా! ఇప్పుడు ఇందులో వచ్చి రిఫ్రెష్ చేస్తున్నాను. సో, రిఫ్రెష్‌కొచ్చేసరికి ఇక్కడ హోమ్ టాబ్‌లోనే రిఫ్రెష్ చూపిస్తుంది. సో, రిఫ్రెష్ ఆల్ టేబుల్స్ టు యాక్సెస్ ద లేటెస్ట్ డేటా అని చూపిస్తుంది. ఇక్కడ కింద చూసారంటే. నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. బికాజ్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై అనదర్ ప్రాసెస్. సో, ప్రస్తుతం అది ఓపెన్‌లో ఉంది కాబట్టి అది చేస్తలేదు. సో, ఆ ఫైల్ క్లోజ్ చేద్దాము. క్లోజ్. సో, అది ఓపెన్‌లో ఉండేటప్పుడు ఏమైనా చేంజెస్ చేస్తా ఉండొచ్చు. సో, మనం రాంగ్ అయిన డేటా తీసుకుంటాం అనేసి ఈ పవర్ బిఐ తీసుకోదన్నమాట. సో, ఫస్ట్ అది సేవ్ చేసి క్లోజ్ చేసేయండి. దాని తర్వాత రిఫ్రెష్ ఇవ్వండి. ఇప్పుడొచ్చి రిఫ్రెష్ ఇవ్వండి. ఇప్పుడు నాకు ఎక్సెల్ ఫైల్ ఓపెన్‌లో లేదు. సో, ఇప్పుడు నేను రిఫ్రెష్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి 6000 అనేది 14,000కి వెళ్ళిపోయింది. ఆహ్, సో, చేంజెస్ చూసారు కదా! సో, ఇది ఈ విధంగా మనము డాష్‌బోర్డ్స్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ప్లస్ మనం అక్కడ చేసే ఆ ఎక్సెల్ ఫైల్‌లో మనం చేసే ప్రతి చేంజెస్ ఇందులో ఒక రిఫ్రెష్‌తోనే మనం అన్ని చేంజెస్ చూడొచ్చనమాట. రిఫ్లెక్ట్ చేస్తుందిక్కడ. ఈ 14,000 గూడా మనకు వాల్యూస్‌లో చూపించాలి అనుకుంటే, అంటే మనకు నార్మల్ నంబర్‌లో చూపియాలనుకుంటే, ఈ ఫార్మాట్ విజువల్‌లో వెళ్లి, కాలౌట్ వాల్యూకి వెళ్లి, ఇక్కడ వాల్యూ డెసిమల్ ప్లేస్ వచ్చేసి ఆటో అని ఉంది. దీన్ని క్లిక్ చేసుకొని నాట్ ఇది కాదు సారీ. డిస్‌ప్లే యూనిట్స్‌లో వెళ్లి నన్ అని ఇచ్చేసేయండి. 14,000 వచ్చింది. ఇంతకుముందు 6,000 చేంజ్ ఉండేది. ఇప్పుడు 14,000 వచ్చిందనమాట. అదే విధంగా ఈ వాల్యూస్ అని కూడా ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం బెంగుళూరు చూస్తే 600 సంథింగ్ ఉండే గదా! ఇప్పుడు నేను అదే బెంగుళూరు క్లిక్ చేస్తున్నాను. 1300 చేంజ్‌కెళ్ళింది. సేవ్. సో, ఈ విధంగా మనము డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రతిసారి ఇది ఇంకోటి ప్రతిసారి ఆ ఫైల్‌కి లింక్ అవుతుందన్నమాట. ఆ ఫైల్‌లో ఏం చేంజెస్ అయినా గాని ఇక్కడ కానీ ఇక్కడొచ్చి రిఫ్రెష్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చేంజెస్ అవుతుందన్నమాట. ఆ చేంజెస్‌ని అంటే నెక్స్ట్ టైము మనం మళ్ళీ ఇవన్నీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. వన్ టైమ్ మాత్రం ఈ విధంగా మనకు కావాల్సిన డాష్‌బోర్డ్ ఏ విధంగా చూపించాలనుకుంటున్నామో, అవంతా మనం ఇక్కడ వన్ టైమ్ మాత్రమే చేస్తాం. వన్ టైమ్ సెటప్ ఇవంతా. దాని తర్వాత ప్రతిసారి డేటా చేంజ్ అయ్యేటప్పుడల్లా ఇక్కడ అన్ని చేంజెస్ జరుగుతుందన్నమాట. ఇది సోర్స్ ఫైల్ చూడాలనుకుంటే ఇందులో ట్రాన్స్‌ఫార్మ్ డేటాలో వెళ్లి డేటా సోర్స్ సెట్టింగ్స్ ఇందులో చూడొచ్చు. సి డ్రైవ్, జీఎక్స్ఎల్, పవర్ బిఐ, సేల్స్ డేటా ఆ ఫైల్స్ చేంజ్ అవుతుంది. చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ సోర్స్ క్లిక్ చేసేసి ఒకవేళ ఫైల్ సపోజ్ వేరే ప్లేస్‌లో చేంజ్ అయిందనుకోండి. అప్పుడు మళ్ళీ చేంజెస్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఫైల్ చేంజ్ అయింది. ఒక్క లొకేషన్ అసలు డి డ్రైవ్‌లో ఉంది. సడెన్‌గా ఈ డ్రైవ్‌లో మార్చుకున్నారనుకో ఏదో ఒక రీజన్ వల్ల చేంజెస్ చేసినాం. లేదా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, ఆ ఫోల్డర్‌లో మూవ్ చేసినామనుకోండి. అప్పుడు ఈ ఫైల్ పాత్ చేంజ్ అవుతుందన్నమాట. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాల్సి అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఆ ఫైల్ పాత్‌ని మనం ఇక్కడ ఇస్తే చాలు. సో, బ్రౌజ్‌లో వెళ్లి మళ్ళీ ఆ ఫైల్ పాత్ చేంజెస్ చేస్తే చాలు. దాని ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసి చూపిస్తాను.
అన్ని క్లోజ్ చేసేస్తాను. సపోజ్ ఇప్పుడు ఇది ప్రస్తుతం లింక్ అయ్యేది దీనికి లింక్ అవుతుంది. జిఎక్స్ ఆన్లైన్ పవర్ బి అనేసి. నేను ఏదో కారణం వల్ల దీన్ని కట్ చేసి ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఫోల్డర్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఫోల్డర్ క్లిక్ చేస్తున్నాను అనుకుందాం. దీని లోపల ఈ సేల్స్ డేటాని డ్రాగ్ చేసి వేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి రిఫ్రెష్ ఇచ్చాను అనుకోండి, కుడెంట్ ఫైండ్ ఫైల్ అంటది. ఎక్కడ సెర్చ్ చేస్తుంది? పవర్ బిఐ సేల్స్ డేటాలో సెర్చ్ చేస్తుంది. కానీ నేను ఆ పవర్ బిఐ లోపల న్యూ ఫోల్డర్ అని ఒకటి క్రియేట్ చేసాను. దాని లోపల ఈ ఫైల్ ఉందన్నమాట. సో ఇప్పుడు కనెక్ట్ అవ్వట్లేదు. కాంట్ ఫైండ్ అన్నది. సో అలాంటప్పుడు ఈ విధంగా ఎప్పుడైనా చేంజెస్ చేసి ఉంటే మనం జస్ట్ ఈ ట్రాన్స్ఫార్మ్ డేటాలో వెళ్ళి డేటా సోర్స్ సెట్టింగ్స్లో వెళ్ళేసి చేంజ్ సోర్స్ క్లిక్ చేసి ఆ పర్టికులర్ దాన్ని సెలెక్ట్ చేసి చేంజ్ సోర్స్ క్లిక్ చేసి ఇక్కడ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీకు ట్రాన్స్ఫార్మ్ డేటా లోపల వెళ్ళి కూడా చేయొచ్చు అనమాట. ట్రాన్స్ఫార్మ్ డేటా లోపల వెళ్తే ఒకవేళ సపోజ్ మల్టిపుల్ ఫైల్స్ ఉన్నప్పుడు మీకు అర్థం కావడానికి ఇందులో చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఒక టేబుల్ ఉంది. కొన్ని మీకు సపోజ్ 5-6 టేబుల్స్ ఉందనుకోండి. ఒక్కో టేబుల్‌కి ఒక్కో లొకేషన్ ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ ప్రతి స్పెసిఫిక్ క్వెరీస్ అని ఉంటుంది. ఆ స్పెసిఫిక్ క్వెరీ సెలెక్ట్ చేసుకొని ఈ సోర్స్ పక్కన ఈ సెట్టింగ్ ఐకాన్ క్లిక్ చేసి కూడా చేయొచ్చు అనమాట. సోర్స్ క్లిక్ చేస్తే దాని సోర్స్ ఇట్లా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ బ్రౌజ్‌లో వెళ్ళి పవర్ బిఐ లోపల న్యూ ఫోల్డర్ లోపల వెళ్ళి సేల్స్ డేటా క్లిక్ చేసి ఓపెన్ అని ఇచ్చేసాను. ఓకే అని ఇచ్చేసాను. ఇప్పుడు చూసారు రెడ్ కలర్‌లో ఉంది. క్లోజ్ అండ్ అప్లై జస్ట్ క్లోజ్ అండ్ అప్లై ఇద్దాము. మళ్ళీ లోడ్ అవుతుంది. సో రిఫ్రెష్ అయింది. సో డైరెక్ట్‌గా మళ్ళీ రిఫ్రెష్ ఇస్తున్నాను. రిఫ్రెష్ అయింది. లోడ్ అయింది. వర్కింగ్ అంటే అంతా అయిపోయింది. ఇంకేం ఎర్రర్ ఏం రాలేదు. ఇలా మళ్ళీ కావాలంటే సేవ్ చేసేసుకోవచ్చు. ఇలా లాస్ట్ సేవ్ టైమ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. లెవెల్‌కి సేవ్ అయింది. ఇప్పటివరకు చెప్పిన దానిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్కడైనా క్లారిటీ ఏమైనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్? సార్ డౌట్ అంటే అది మీరు హ్మ్. మ్యాపింగ్ తర్వాత ఏరియా ఏసారు సార్. ఏరియా క్లిక్ చేయంగానే సో హ్మ్. అన్ని చోట్ల చేంజ్ అయితుంది సార్. అది కొంచెం కన్‌ఫ్యూజన్ అయింది సార్. అది ఓకే. ఎలా వర్క్ ఇది అయితుందనేది సార్. ఇది ఏం లేదు. యాక్చువల్‌గా ఫిల్టర్ లాగా అన్నమాట. మనము ఎక్సెల్‌లో పివట్‌కి యాహ్! స్లైసర్ పెడతాం గదా! సార్. ఆ స్లైసర్ ఎలా వర్క్ అవుతుందో అదే విధంగా ఇది స్లైసర్ అన్నమాట. సో డిపెండ్స్ ఆన్ కార్డ్ పైన సెట్ అయితుందా సార్ ఇక్కడ? హ్మ్. డిపెండ్స్ ఆన్ కార్డ్ పైన సెట్ అయితుందా సార్? మీరు స్లైసర్ అని పెట్టారు కదా సార్. ఇక్కడ ఏరియా అనేది స్లైసర్ అన్నమాట. చూడడానికి కార్డ్ లాగా ఉంటుంది. అంటే ఓకే ఇక్కడ సార్. మీరు చూసారనుకోండి ఇదే హైలైట్ అవుతుంది. ఈ స్లైసర్ అన్నమాట. సేమ్ పివట్ ఉన్న ఓకే స్లైసర్ సార్. లాగా అన్నమాట. సో మనం ఒక ఓకే. డేటాని స్లైసర్‌లో మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ ఏరియా సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఆ ఏరియా రిలేటెడ్ కంప్లీట్ వాల్యూస్ ఇక్కడ అన్ని చేంజెస్ అవుతుందన్నమాట. అదే విధంగా ఆ ఏరియా ఓకే. రిలేటెడ్ ఏఎస్ఎన్స్ మాత్రం కనిపిస్తారీడ. అలా. ఓకే. ఇది ఇక్కడే క్లిక్ చేయాలని అవసరం లేదు. మనం ఇంకొకటి పవర్ బిఐలో ఏందో తెలుసా? మనం ఇక్కడ స్లైసర్‌లని క్లిక్ చేయాలని అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీపక్‌ది కావాలనుకోండి. డైరెక్ట్ సార్. దీపక్ రిలేటెడ్ వాల్యూస్ కావాలనుకోండి. ఈ పర్టిక్యులర్ కాలమ్ చార్ట్‌లో వెళ్ళి నేను దీపక్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి క్లిక్ చేస్తున్నాను. సార్. ఏమైంది? ఆటోమేటిక్‌గా దీపక్ ఓహ్! చూసుకునే దీపక్ 2, మొత్తం 3 హైలైట్ ఏరియాస్ అయింది. ఆ ఏరియాస్ జూమింగ్ అయింది. 5000 క్వాంటిటీ చేంజ్ అయింది. ఇక్కడ అమౌంట్ కూడా చేంజ్ అయింది. 448 సంథింగ్ చేంజ్ అయింది. ఆ! ఓకే. ఆ విధంగా చేంజ్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు ప్రశాంత్ క్లిక్ చేస్తున్నాను. అతను రిలేటెడ్. సో, ఇందులో స్పెసిఫిక్ కూడా క్లిక్ చేయొచ్చనమాట. ఇలా అని కాదు. ఇంకా కావాలంటే మ్యాప్‌లో వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ అన్ని సార్. క్లియర్ చేస్తున్నాను. ఇందులో వెళ్ళి మళ్ళీ ఇంకోసారి అదే దాని మీద క్లిక్ చేసినప్పుడు అన్ని క్లియర్ అవుతుంది. ఇప్పుడు 14,000 అంటే కంప్లీట్‌గా ఉంది. ఇందులో ఈ మ్యాప్ లోపల వెళ్ళి నాకు బెల్గామ్‌ది కావాలనుకోండి. డైరెక్ట్‌గా బెల్గామ్ మీద క్లిక్ చేశాననుకోండి. ఆటోమేటిక్‌గా ఆ బెల్గామ్ రిలేటెడ్ వాల్యూస్ చూపిస్తుంది. మ్యాప్ లోపల కూడా మనం క్లిక్ రైట్. చేయొచ్చనమాట. సో, మనం దేన్ని ఓకే. క్లిక్ ఎక్కడ క్లిక్ చేస్తున్నామో చేసినా మనకు ఐడెంటిఫై అయితుంది సార్.
అది అర్థం చేసుకుంటే ఓకే. మీరు బెల్గామ్‌ది అడుగుతున్నారు. వాళ్ళు బెల్గాం ఏరియాది అడుగుతున్నారని జెప్పేసి, ఆ ఓకే. బెల్గాంలో ఓన్లీ 2000 చేంజ్ సేల్స్ జరిగింది. సేల్స్ అమౌంట్ అయింది. వచ్చేసరికి 171 మిలియన్స్ అయింది. అందులో ఫస్ట్ ఏసం వచ్చేసరికి ప్రశాంత్. అలా ఆ విధంగా చూపిస్తుంది. ఇక్కడ కూడా చూసేసరికి ఇది ఓన్లీ స్పెసిఫిక్‌గా ప్రశాంత్ మాత్రము ఒక డార్క్ బ్లూలో చూపిస్తుంది. మిగిలినవన్నీ చేశాను లైట్‌గా సార్. చూపిస్తుంది. హైలైట్‌గా చూపిస్తుంది సార్. ఆ! ఇక్కడ మ్యాప్స్‌లో గూడా మిగిలినవన్నీ లైట్ బ్లా బబుల్స్ చూపిస్తుంది. డాట్ బబుల్స్ చూసారనుకోండి. ఇప్పుడు కొంచెం జూమ్ చేస్తాను. ఏ సరిగ్గా రావట్లా. మీకు బబుల్ కనిపిస్తుంది. కనిపిస్తుందనుకుంటా. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కనిపిస్తుంది. గదా! కనిపిస్తుంది సార్. ఓకే. సార్. సో, ఇక్కడ డార్క్ బబుల్ ఉంది. కానీ వేరేవన్నీ లైట్ బబుల్స్ ఉందన్నమాట. సో, అది ఒక్కటి మాత్రం సెలెక్ట్ అయిందని జెప్పేసి. అదే విధంగా కంట్రోల్‌లో పట్టుకొని హుబ్లీ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు బెల్గామ్ అండ్ హుబ్లీ మాత్రం సెలెక్ట్ అయింది. ఆ విధంగా 2 ఏసమ్స్ ఓకే. 4000 చేంజ్ అయింది. మళ్ళీ బెల్లారి క్లిక్ ఓకే. చేస్తున్నాను. 5000 అయింది. 1, 2, 3 సో, ఏసమ్స్ అంటే సెలెక్ట్ ఇది అయ్యాను. కంట్రోల్ యూజ్ చేసుకుంటే మల్టిపుల్ సెలెక్ట్ అయితుంది సార్? అవునవును. ఓకే. స్లైసర్‌లో వచ్చేసరికి మనం అక్కడ సెటప్ చేసినాం కాబట్టి మల్టీ సెలక్షన్ చేయొచ్చు. స్లైసర్ లోపల మల్టీ సెలక్షన్ ఇది కంట్రోల్ పట్టకుండా చేయొచ్చనమాట. కానీ ఇందులో వచ్చేసరికి ఏమవుతుందంటే మనం సింగిల్ చేయాల్సుంటుంది. అంటే మల్టీ సెలక్షన్ చేయాల్సొచ్చేటప్పుడు ఇప్పుడు చూడండి 1, 1 సెలెక్ట్ అయితుంది. సింగిల్ సెలెక్ట్ అయితుంది. అదే నేను ఇప్పుడు కంట్రోల్ పట్టుకుంటున్నాను. ఇప్పుడు సెలెక్ట్ చేశాననుకోండి, ముగ్గురు ఏఎస్ఎం సెలెక్ట్ అయినారనమాట. ఆ ముగ్గురు ఏఎస్ఎంది. సో, అంటే ఈ విధంగా చార్ట్‌లో గాని వేరే దానిలో చేయాల్సొస్తే మాత్రం కంట్రోల్ పట్టుకొని మల్టీ సెలక్షన్ చేయాల్సుంటుంది. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. ఇంకెవరికైనా ఓకే. వేరే ఎవరికైనా ఏదైనా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం చేసిన దానిలో? లేదు సార్. లేదు సార్. ఓకే. ఓకే. ఆల్‌మోస్ట్ 10, 15 సో, నాకు ఇవాళ నేను చెప్పిన దాని ప్రకారము మీ సైడ్ నుంచి ఏదో ఒకటి కొంచెమైనా ట్రై చేసి నాకు గ్రూప్‌లో పోస్ట్ చేయండి. స్కైప్‌లోనే పోస్ట్ చేసేసేయండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పటివరకు ఎంత చేశానో, దానిలో మీరు అన్ని చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఒకటి రెండైనా చేసేయండి. ఐ మీన్ ఒక కార్డ్ గాని, లేదా ఒక కాలమ్ చార్ట్ గాని, లేదా మ్యాప్ గాని ఏదో ఒకటి మీ సైడ్ నుంచి ఏదైనా చేయండి. మీ ఓన్‌గా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను యూజ్ చేసిన అదే సేల్స్ అంటే ఏ సిమ్ తీసుకోవాలని లేదు. ఏరియాస్ తీసుకోవచ్చు. వేరేది కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం. ఎంప్లాయీ నేమ్స్ తీసుకోవచ్చు. మోడల్ నేమ్ తీసుకోవచ్చు. ప్రైస్ రేంజ్ తీసుకోవచ్చు. లేదా స్టోర్ నేమ్ తీసుకోవచ్చు. మీ టీఎల్ కూడా తీసుకోవచ్చు. మీ ఇష్టం. మీరు ఓన్‌గా ఏమైనా ట్రై చేసి ఈ విధంగా మరి ఇప్పుడు మనం కవర్ చేసిన వాటిలో ఏమైనా ట్రై చేయండి. సో, జస్ట్ మీ అండర్‌స్టాండింగ్ మీ సైడ్ నుంచి ప్రాక్టీస్ చేయడం కోసం చెప్తున్నాను. సో, మీరు ఎంత అవుతుందో అంత ట్రై చేయండి. దాన్ని గ్రూప్‌లో పోస్ట్ చేయండి. రేపు మధ్యాహ్నం లోపల అయినా కూడా పర్లేదు. ఓకే సార్. రేపు ట్రై మధ్యాహ్నం చేద్దాం. లేతే ఈవినింగ్ లోపల అయినా పర్లేదు. ఓకే. చూద్దాం మీరు అంటే నాకు అర్థం ఓకే కావడానికి సార్. మీకు ఎంతవరకు అర్థమవుతుంది అని చెప్పి అర్థమైంది అని నాకు కొంచెం ఐడియా ఓకే. రావడానికి. హ్మ్. ఓకే. ఓకే ఓకే సార్. సార్. ఓకే చూద్దాం సార్. ఎంతమంది పోస్ట్ చేస్తారో చూద్దాం రేపు. ఓకే. థాంక్ యూ. మనం రేపు మళ్ళీ ఇదే థాంక్ యూ టైంకి సార్. 9:15కి. సో, అయినంత వరకు కొంచెం 9:15కి కనెక్ట్ కాండి. సో, మనకు టైము సో, వేరే వాళ్ళు వెయిట్ చేయడానికి ఉండదు. అందుకోసమని చెప్తున్నాను. ఓకేనా? ఓకే ఓకే సార్. సార్. ఓకే ఓకే. సార్. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్. రేపు ఓకే కనెక్ట్ సార్. అవుదాము. బాయ్ సార్. గుడ్ థాంక్ నైట్ యూ సార్. సార్. బాయ్ సార్. హాయ్ బ్రో.